శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండగల్లో మనకి వరలక్ష్మి వ్రతం ఒకటనమాట. ఈ శ్రావణము అంటేనే ఏమిటి అంటే మొత్తం కంప్లీట్‌గా ఆ నెలంతా కూడా లక్ష్మీప్రదం. ఇది మరి ఈ యొక్క చంద్రుడు మనకి శ్రవణ నక్షత్రంలోకి వచ్చినటువంటి రోజుని మనము శ్రావణ మాసం అని అంటాం. అంటే వరలక్ష్మి వ్రతం వచ్చిన రోజున మనకి శ్రావణ మాసంలో మనకి ఈ నెలంతా కూడా అంటే కార్తీక మాసం అని అంటాం. కార్తీక నక్షత్రంలో వచ్చినప్పుడు కార్తీక మాసం అని, మృగశిర నక్షత్రం వస్తే మార్గశీర్ష మాసం అని ఇలా చెప్తూ ఉంటాం మనకి. కాబట్టి ఇక్కడంతా కూడా శ్రావణంలో అంటేనే ఏంటంటే ఎందుకు లక్ష్మీ పూజలే మనం ఎందుకు చేయాలి అంటే చంద్రుడి యొక్క సహోదరి మహాలక్ష్మి అమ్మవారు. అందువల్లనే శ్రావణ మాసంలో మహాలక్ష్మి పూజలు చేస్తామన్నమాట. ఈ మహాలక్ష్మి తల్లి చంద్ర సహోదరి హేమమయ్యే అని మనం పాడుతూ ఉంటాం. ఈ లక్ష్మీదేవి మనకి ఎవరిని ఎలా వరిస్తుంది మరి వరలక్ష్మి రోజున అంటే ముఖ్యంగా మా గురువుగారు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు అనేకమైనటువంటి వీడియోస్లో అస్తమానం చెప్తూ ఉంటారు. ఎవరి ఇంట్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకోకుండా ఉంటారో, అటువంటి వాళ్ళు గొడవలు పడకుండా ఉంటారో, అటువంటి వాళ్ళ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం చేస్తుంది అని. అంటే వీళ్ళు భార్యాభర్తలే కీచులాడుకుంటుంటే లక్ష్మీదేవి హళ్ళిపోయి పారిపోయి వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ముఖ్యంగా దానికోసం ఈ యొక్క ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి పూజలు, లక్ష్మి నిలబడాలి అంటే మనం భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండాలి. మరి డైవర్సులు అంటున్నారు, ఇవన్నీ కొట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా మరి లక్ష్మిని మనం మన ఇంట్లోనే ఉండమని ఎక్స్పెక్ట్ చేయడం దురాశ అవుతుంది. అలాగే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము ఎప్పుడు వస్తుందంటే శుక్లపక్షం తర్వాత, శుక్లపక్షంలో ఆఖరి రోజున మనకి పౌర్ణమి వస్తుంది. బాగుంది. పౌర్ణమి ముందు రోజు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజు వరలక్ష్మి వ్రతం మనం జరిపించుకుంటాం. మనకి నక్షత్రాలతో సంబంధం లేకుండా మనము ఈ యొక్క శ్రావణ మాసంలో స్మార్థ సాంప్రదాయంలో మనం ఏం చేస్తామంటే మనం తిథిని బట్టి బేస్ చేసుకొని మనం ఈ వరలక్ష్మి వ్రతం అయినా కృష్ణాష్టమైనా చేసుకుంటాం. ఆ విధంగా వరలక్ష్మి వ్రతం పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం ఏదైతే ఉంటుందో, ఏ నక్షత్రంలో ఉన్నా సరే వెంటనే ఆ రోజు మనం జరిపించుకుంటాం అన్నమాట ఈ వరలక్ష్మి వ్రతాన్ని. అలాగే స్మార్త కృష్ణాష్టమి దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా మనము ఈ యొక్క నక్షత్రంతో సంబంధం లేకుండా అష్టమి తేదీ ఎప్పుడు వస్తే అప్పుడు స్మార్త కృష్ణాష్టమి మనం జరుపుకుంటాం. వైష్ణవులు మాత్రం నక్షత్రాన్ని ప్రామాణికంగా తీసుకొని చేస్తారన్నమాట. బాగుంది. ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం రోజున మనము ఏమిటండి అని అంటే గురువుగారు చమత్కరిస్తారు. చాగంటి కోటేశ్వరరావు గారి పాయసాన్నం చేసామా, లేకపోతే ఈ పులిహార చేసామా, ఇవి జీడిపప్పులు వేసామా, ఇవి కాదు మనం చేయాల్సింది. మనం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటే ఇక్కడ మనము లలితా సహస్రంలో చెప్పబడింది. ఇక్కడ మనం అంతర్ముఖంగా మనం వెతకాలి, ఆత్మదర్శనం అవ్వాలి. అంటే లోపల నైవేద్యం మనం ప్రసాదం అంటే ఏం చేస్తామండి, ఏదో ఒకటి తయారు చేసి పాయసాన్నో పులిహారనో ఏదో ఒకటి చేసి మనం లోన వేసుకుంటాం. లోన వేసుకున్నటువంటి ప్రసాదానికి వైబ్రేషన్స్ ఉంటాయి. భగవంతుడి దగ్గర మనం గుళ్ళకిలో ప్రసాదం పెట్టి, లేకపోతే మన నండూరి శ్రీనివాసరావు గారు చక్కగా చెప్తారు. ఆయన ప్రసాదాన్ని ఒక పాయసాన్ని అక్కడ నైవేద్యంగా పెట్టి మంత్రశక్తితో మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆ యొక్క మంత్రం యొక్క బలమంతా కూడా ఈ పాయసాన్నంలోకి వెళుతుంది. వెళ్ళిన తర్వాత అది మనం తింటే అది లోపలికి వెళుతుంది, మనకు లోపల ఉత్సాహాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, కొన్ని వైబ్రేషన్స్ని ఇస్తుంది. బాగుంది. మన వైబ్రేషన్స్ ఇచ్చినప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మనకి ఈ అంతర్ముఖం లోపల మనకి ఆత్మదర్శనం మనం చేసుకోవాలి. ఆ లోపల పోసిన పాలు మనకి ఆత్మదర్శనం చేసుకోవాలని గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్తారు. అయితే వరలక్ష్మి వ్రతం రోజున మనం చేయాల్సినటువంటి పని ఏమిటంటే ఆ రోజు ఉదయమే లేచి చక్కగా తలంటు స్నానం చేసి మనం ముఖ్యంగా ఈ యొక్క శుక్రవారం నాడు ఆవు పేడ లేకపోతే గేదె పేడ ఏదంటే అది దాంతో మనం చక్కగా కల్లాపేసి ముగ్గులు పెట్టుకుంటాం. సిటీ అయినప్పటికీ కూడా చాలామంది ఇల్లు కడుక్కుంటాం కదా, కడుక్కున్న తర్వాత ముగ్గులు అవి పెట్టుకున్న తర్వాత చక్కగా శుభ్ర వస్త్రాలు, కొత్త వస్త్రాలు అవసరం లేదు. మరి ఆ అమ్మవారి యొక్క వ్రతానికి, వరలక్ష్మి వ్రతానికి మహాలక్ష్మి అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకొని
కలశాన్ని పెట్టి ఆ కలశానికి శుభ్రంగా తాడు కట్టి మనకి పసుపు తాడు ఏదో ఒక ఈ యొక్క తోరణాలు ఉంటాయి కదా, దాంతో మనం ఏం చేస్తామంటే ఈ పసుపు కొమ్మని దానికి కలశానికి కట్టేసి ఎర్రని జాకెట్ గుడ్డని మనకి కొబ్బరికాయ, ఎండిపోయినటువంటి కొబ్బరికాయని మనం కలశం మీద పెట్టి కలశంని స్థాపిస్తాం. మనం స్థాపించిన తర్వాత మహాలక్ష్మి అమ్మవారు కానీ వరలక్ష్మి అమ్మవారు ఏదైనా ఒకటే ఆ అమ్మవారి యొక్క పటాన్ని మనము ముందు పెట్టుకొని దాని గోడ కాంచుకొని పెట్టుకొని దానికి ముందు ఈ కలశాన్ని పెట్టి మనం పూలదండలు ఇవన్నీ కూడా మనం వేస్తాం. పువ్వులన్నీ కూడా వేసేసి మనం ఏం చేయాలా, మనము ఫస్ట్ అమ్మవారికి ధ్యానం చేయాలా. ధ్యానం చేసిన మనము మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేయాలి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ వివద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. ముకుందుడికి ప్రియమైనటువంటి ఓ తల్లి మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన దాన, నువ్వు రా తల్లి అని చెప్పేసి ధ్యానం సమర్పయామి, ధ్యానం ఇస్తాం ఫస్ట్. ఆ తర్వాత ఏం చేస్తాం, ఓం శ్రీ వరలక్ష్మి నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఆమెను పిలుస్తాం మనం. ఆమెను పిలిచిన తర్వాత అమ్మవారు వస్తుంది. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్నకచతస్వర్ణ సింహాసనం సమర్పయామి. మనం సింహాసనాన్ని, ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని వేస్తాం. దాని మీద అమ్మవారిని మనం కూర్చోబెడతాం. కూర్చోబెట్టిన తర్వాత పాద్యం సమర్పయామి, మనం అమ్మవారికి చక్కగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం. అర్ఘ్యం సమర్పయామి, అర్ఘ్యం ఇస్తాం. తర్వాత మనం ఏం చేస్తామండి, స్నానం అయిన తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి, వస్త్రం సమర్పయామి. ఇలా షోడశ ఉపచార పూజలు మనం చేస్తాం. గంధం పరికల్పయామి, గంధాన్ని ఇస్తాం. తర్వాత అగరబత్తీలని వేస్తాం. పుష్పై పూజయామి, అమ్మవారి యొక్క 11 నామాలని కానీ లేకపోతే 21 నామాలను కానీ అష్టోత్తర శతనామాన్ని పెట్టుకొని మనం ఓం మహాలక్ష్మి నమః, ఓం వరలక్ష్మి నమః, ఓం చంచలాయ నమః, ఓం ప్రకృత్యై నమః, వికృత్యై నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం తులస్యై నమః, ఓం రమాయై నమః, ఓం రాధాయై నమః. ఈ విధంగా మనము మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర మంత్రాలతో మనం అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేస్తాం. కుంకుమార్చన చేసిన తర్వాత మనము ధూపం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి. ఏదో ఒక నైవేద్యం పెట్టాలి మనం అమ్మవారికి. దాన్ని గాయత్రి మంత్రంతో అభిమంత్రించాల. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం మాపో జ్యోతిర్సోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. ఓం ప్రాణాయ స్వాహ, పానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ధనాయ సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ అని చెప్పేసి మనము ఆ యొక్క పరమేశ్వరికి మనము అమ్మవారికి మనం సమర్పిస్తాం. సమర్పించిన తర్వాత వరలక్ష్మికి వ్రతానికి కొంతమందికి ఆచార వ్యవహారాలు ఉంటాయి. అక్కడ తోరణాలు, కొత్త తోరాలు మనం కడతాం. అక్కడ పాత ఈ వ్రతాన్ని కట్టుకునేటప్పుడు, వ్రతాన్ని చేసేటప్పుడు కొత్త తోరాలు పెడతాం. పాత తోరాలు కేదారేశ్వర స్వామి వ్రతం లాంటి వాటికి పాత తోరాలు కూడా ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అన్ని తోరాలు పాతవి అలాగ సాంప్రదాయబద్ధంగా వస్తాయి. ఆ తర్వాత కుటుంబాలు విడిపోయినప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా పంచుకుంటారు. మరి అదేవిధంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి కూడా తోరాలు ఉంటాయి మనకి. ఆ తోరాలు అన్నదమ్ములంతా కూడా అక్క చెల్లెలంతా విడిపోయేటప్పుడు అమ్మవారు మళ్ళీ నువ్వు ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆ తోరాన్ని ఇస్తారు. అలాగే వాయిదానం మనము వాయినాల్ని దానం చేస్తాము. ఆ తర్వాత మనం శనగల్ని, తర్వాత తమలపాకుల్ని, మరి ఈ ఒక్కలని, ఈ పుష్పాలని, ఒక అరటిపండుని 11 రూపాయలని ఇచ్చి మనము ఆ యొక్క వాయనాన్ని మనం దానం చేస్తాం. చేసి ఇచ్చితనమ్మ వాయనం పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పేసి మహిళలంతా కూడా తమ చీరలు పట్టి కొంగులను పట్టి ఆ వాయనాలు తీర్చుకుంటారు. తర్వాత వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఇది సాయంత్రం సమయంలో చేసుకుంటారు. కొంతమంది ఉదయం చేసుకుంటారు. వేసుకున్న తర్వాత చంద్ర దర్శనం చేసుకుంటారు. చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత కొంతమంది డైరెక్ట్గా ప్రసాదాలు తింటారు. పూజ అయిపోయిన తర్వాత ఉద్దాసనం చెప్పిన తర్వాత లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క గుడిలో ఆమెను దర్శించుకున్న తర్వాత అప్పుడు వచ్చి భోజనాలు ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దీన్ని ఆచార వ్యవహారాలు అంటారు.
అయితే మనకి మహాలక్ష్మి అమ్మవారు ఎక్కడ వెలిసారు? కొల్హాపూర్‌లో వెలిసారు. కొల్హాపూర్ శక్తిపీఠాలలో మనకి మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వయంభూ క్షేత్రం అది. అక్కడ వెలుస్తారు అమ్మవారు. మరి అలాగే చక్కగా అక్కడ మనకి మహాలక్ష్మి అమ్మవారు వెంకటేశ్వర స్వామి వారి పైన అలిగిన తర్వాత ఏమవుతుందంటే ఆమె వచ్చి కొల్హాపూర్‌లో కూర్చుంటుంది. అలాగే తిరుచానూరులో మనం పద్మావతి అమ్మవారు, అవలివేలు మంగమ్మ తల్లి అప్పుడు అక్కడ కూర్చుంటుంది. బాగుంది. మరి ఇక్కడ ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కళ్ళకి కావాలా? అందరూ కోరుకుంటారు. మరి దానికి కావాలి అంటే కొన్ని నియమాలు, శుభ్రత అనేటటువంటిది పాటించాలి. పరిశుద్ధత అనేటటువంటిది కేవలం బాహ్య శుభ్రతే కాకుండా లోపల బ్రాడ్ మైండెడ్నెస్ కావాలి, నారో మైండెడ్నెస్ కాదు. సంకుచిత భావాలన్నీ కూడా వదిలేని గురువుగారు చాగంటి కోటేశ్వరరావు గారు పదే పదే ఆయన వీడియోలో చెప్తారు. దానికి ఉదాహరణగా మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కథ ఉంది. మనం ఇంద్రుడు అంటే మన ఇంద్రియాలకు అధిపతి అనమాట ఆయన. మరి దేవతల్లో ఉన్నటువంటి ఈ ఇంద్రుడు ఏం చేస్తాడంటే ఒకసారి ఐరావతం మీద వస్తూ ఉంటాడు. అసలు సంపద అంతా కూడా మహాలక్ష్మి ఎవరికి ఇచ్చింది? ఇంద్రుడికి ఇచ్చింది. అంటే దేవతలంతా కూడా ఐశ్వర్యవంతులై ఉన్నారు. మరి ఆ దేవతలకి రాజు కాబట్టి ఇంద్రుడు దగ్గర మొత్తం మహాలక్ష్మి అమ్మవారి యొక్క సంపద అంతా కూడా ఉంటుంది. అప్పుడు ఇతని సకల ఐశ్వర్యవంతుడు అని అర్థం. అతను అలా ఒకసారి వెళ్తుంటే దూర్వాస మహర్షుల వారు వస్తారు. ఆయన చక్కగా గుళ్ళో పరమేశ్వరుడికి పూజ చేసుకొని ఆ దేవాలయంలో ఇచ్చినటువంటి దండ, ఇప్పుడు మనకి ఎలాగైతే పంతులు గారులు ఇస్తారో ఆ దండ పట్టుకొని వస్తాడనమాట. వచ్చేటప్పుడు ఏం చేస్తాడు? అది కొంచెం నిన్న పెట్టిన దండ కదా, ఫ్రెష్ దండ దేవుడికి ఉంచుతారు. ప్రొద్దున్న వేసిన దండ మధ్యాహ్నం మనకి ఇస్తారు, లేకపోతే నిన్నటి వేసిన దండ దేవుడు మనకు ప్రసాదంగా ఇస్తారు. అది తీసుకొచ్చి దూర్వాస మహామునుల వారు మనకి ఇది ఇంద్రుడికి వేస్తారు. ఇంద్రుడికి వేస్తే ఇంద్రుడిలో అహంకారం, వినాశకాలే విపరీత బుద్ధి అని, వినాశకాలం వచ్చినప్పుడు బుద్ధి మందగిస్తుందన్నమాట, విపరీత బుద్ధి వస్తుంది. అంతకుముందు పాపం ఆ ఇంద్రుడు దూర్వాస మహాముని చక్కగా గౌరవించేవాడే. అందుకే ప్రేమతో పాపం దూర్వాస ముని ఎప్పుడు తీసుకునేవాడు కదా, మనవాడే కదా అని పాపం ఇంద్రుడికి ఇవ్వబోయాడు. అయితే ఇతను ఏం చేశాడు? ఇతనికి ఐశ్వర్యంతో మతం ఎక్కింది. డబ్బు వచ్చిన తర్వాత మతం ఎక్కుద్ది కదా. ఆ విధంగా ఈయన ఏం చేశాడంటే వాడిపోయినటువంటి దండ నా మెళ్ళ వేస్తాడు ఇతను అని చెప్పేసి కేర్లెస్గా ఆ దండను తీసుకెళ్ళి అతను వాహనమైనటువంటి ఐరావతం మెళ్ళ వేస్తాడు. అంటే ఏనుగు మెళ్ళ వేస్తాడు. ఏనుగు ఏం చేస్తుంది? అది ఏదైనా సరే తొండంతో దాన్ని ఆ దండం తీసేసి కాలి కింద వేసేసి, మా చంచలత్వం కదా, అందుకే చంచలత్వానికి ప్రతీకగా ఏనుగుని వాహనంగా మనకి మహాలక్ష్మి అమ్మవారిని పెడతాం. చంచలాయ నమః అనే అమ్మవారిని మనం కీర్తిస్తాం. ఆ ఏనుగు ఎప్పుడైతే తొక్కిందో ఇది చూసినటువంటి దూర్వాస మహామునికి భగవత్ ప్రసాదితమైనటువంటి ఈ యొక్క పూలదండను నువ్వు క్రింద తొక్కుతావా అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే నీ ఐశ్వర్యం అంతా కూడా పోగాక అని చెప్పేసి శపిచ్చేస్తాడు. ఆ వెంటనే మహాలక్ష్మి అమ్మవారు సాగర సముద్రంలో అలా కలిసిపోతుంది అనమాట, మునిగిపోతుంది. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం, సముద్రం యొక్క కూతురు ఆమె ఏం చేస్తుంది? మహాలక్ష్మి అమ్మవారు వెళ్ళిపోయి సముద్రంలో అంతర్ధానం అవుతుంది. అప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా దరిద్రం పట్టుకుంది. మహాలక్ష్మి వెళ్ళిపోయిన మరుక్షణం ఏముంటుందంటే దరిద్రం ఉంటుంది. ఆ దరిద్రం ఎలాగంటే ఉత్సాహం, శక్తి, అది సాధించాలి ఇది సాధించాలని ఆసక్తి, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క గుణాలు అనమాట. మనం మహాలక్ష్మి అనగానే, లక్ష్మి అనగానే ఏమనుకుంటాం? కేవలం డబ్బేమో, కేవలం సంపదేమో అనుకుంటాం. సంపద అంటే అది కాదు. అష్టైశ్వర్యాలంటే ఆరోగ్యము, సంపద, తర్వాత ఉత్సాహము, నిరాశ లేకపోవడము, ఇవంతా కూడా ఆస్తే. కాబట్టి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇందువలన మనం ఎప్పుడు కూడా ఈ మహాలక్ష్మి శ్రావణ మాసంలో ముఖ్యంగా ధనవంతులు ఎవరైనా సరే చేసుకోవడం ఓకే, కానీ పేదవాళ్ళని అవమానించినా, పేదవాళ్ళకి సహాయ సహకారాలు చేయకపోయినా మీకు ఆ పూజా ఫలితం రాదు. దీన్ని చెప్పడం కోసమే మనము దత్తాత్రేయ స్వాముల వారు అనఘాలక్ష్మిలో అష్టసిద్ధులు, తర్వాత నవనిధులు, ఇవన్నీ కూడా ఉంటాయి.